ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ దెబ్బ మీద దెబ్బ తగులుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే టీడీపీకి చెందిన కొందరు నాయకులు బాబుకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పుడు కూడా అదే తరుణంలో మరో ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు చంద్రబాబుకు గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నట్లు ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ కోండగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అది మరొక ముందే మాజీ సీనియర్ మంత్రి అయిన ఉమామాధవరెడ్డి గారు కూడా తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు అలాగే తాజాగా కొత్తకోట దయాకర్ రెడ్డి అలాగే ఆయన సతీమణి సీత ఇద్దరు టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయినట్లు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన రాహుల్ గాంధీతో నిన్న భేటీ అయినట్లు కూడా కొన్ని న్యూస్ ఛానల్లో ప్రచారం చేశారు. అయితే వీటన్నిటిపై కొత్తకోట దయాకర్ రెడ్డి స్పందించడం జరిగింది. నాకు తెలియకుండా నేను ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళాను, రాహుల్ గాంధీతో భేటీ అయ్యానా, కొప్పులు రాస్తే ఈ రోజు నేను షాపింగ్ చేస్తున్నానంటూ ఇష్ట ప్రకారం న్యూస్ పేపర్లో ప్రచురిస్తున్నారు. కానీ ఇవన్నీ రూమర్స్ అంటూ ఆయన కొట్టిపడేశారు. అయితే వీటన్నిటిపై ఆరా తీయడానికి ఢిల్లీలో ఉన్న కొందరు ప్రతినిధులకు కూడా కాల్ చేసి నాకు నిజంగానే కాల్ వచ్చిందా అన్న దానిపై వివరణలను తెలుసుకున్నారు. కానీ ఎటువంటి పిలుపు రాలేదని వారు చెప్పడంతో మీడియా వారితో మాట్లాడుతూ దయాకర్ రెడ్డి ఒకవేళ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి నిజంగానే పిలుపు వస్తే మీ అందరికి సమాచారం ఇస్తానంటూ వ్యంగ్యం చేశారు. అంతేకాకుండా నేను 3 ఎమ్మెల్యే సీట్ల కోసం డిమాండ్ చేశానని కూడా కొన్ని ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. అయితే వీటిలో ఏమాత్రం నిజం లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ ని మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.